హలో అన్న, నమస్తే. అయితే మనకు ఇవాళ డేట్ వచ్చేసి 15th థర్స్డే. అయితే ఫస్ట్ బుకింగ్ అయితే పడింది మనకు. ఇక్కడ మైహూమ్ త్రక్ష నుంచి ఏరియా వచ్చేసి డ్రాప్ లీలా హోటల్. అయితే బుకింగ్లు లేవు, చిన్న చిన్నవి ఉన్నాయి. అందరు ఎయిర్పోర్ట్ కోసం 1000 రూపాయలు 500 బుకింగ్ల కోసం అయితే కూర్చున్నారు. మనకైతే చిన్న ట్రిప్ పడుతుంది, అలానే ఆగినాం. అయితే అన్న చూడొచ్చు, ఇక్కడ ఇది మైహూమ్ త్రక్ష వచ్చేసిన ఇక్కడ పికప్ లొకేషన్కి. అయితే కిలోమీటర్ చూడొచ్చు, 4 కిలోమీటర్స్ అయింది మనం ఇక్కడ నుంచి వెళ్ళినప్పటి నుంచి. అయితే కస్టమర్ కాల్ చేసిన మేడం ఏమందంటే, బయట నాగండి అన్న, నేను వేస్తున్నా 2 minutesలో. హాయ్ హలో అన్న. అయితే మన ఫస్ట్ ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. నేనైతే ఇది మన బంజార్ రోడ్ నెంబర్ 3 అనుకున్నా, కానీ ఇది C1424. ఈ రోడ్ వచ్చేసి మన అమీర్పేట్ రోడ్, మైత్రివనంకి వెళ్తాం. అయితే ఇక్కడ డాక్టర్ రెడ్డి ల్యాబొరేటరీస్ ఉంది కదా, ఇక్కడ కూడా ఒకటి ఉంది, అదే అనుకున్నాను నేనైతే. ఫస్ట్ ట్రిప్ కంప్లీట్ అయింది. 30 minutes 21 kilometers. అమౌంట్ వచ్చేసి 334 rupees. హాయ్ హలో ఫ్రెండ్స్. అయితే మనకు ఒక సెకండ్ ట్రిప్ అయితే పడింది. టైం వచ్చేసి 9:57 అవుతుంది. కిలోమీటర్ 123 అయింది. 1,23,000. అయితే సెకండ్ ట్రిప్ అయితే ఇక్కడ నుంచి పడింది, బేగంపేట నుంచి. పికప్ లొకేషన్కి వెళ్తున్నా. ఇది ఏజీ హాస్పిటల్కి డ్రాప్ ఉందన్న, 275 rupees ఊబర్కు. బ్యాక్ టు బ్యాక్ అయితే పడింది బుకింగ్ మనకైతే. పికప్ కోసం అయితే వెళ్తున్నా. మూమెంట్ ఉందన్న, మూమెంట్ అయితే పర్లేదు. ఊబర్ గోలో పడుతున్నాయి, ప్రీమియర్ ఏం లేవు. అయితే ఈ 2 ట్రిప్పులు అయితే మనకు ఒక 600 అవుతాయి. ఎయిర్పోర్ట్ వెళ్ళి రిటర్న్ ఎంటీ రావడం కన్నా సిటీలో చేసుకున్నది నయం ఉన్నది. హాస్పిటల్ డ్రాప్ అయిపోయింది. ఇది కిలోమీటర్ వచ్చేసి 13 kilometers 23 minutes అయితే పట్టింది. అయితే ఎగ్జిట్ అవుతున్నా ఇక్కడ నుంచి, ఏజ్ హాస్పిటల్ నుంచి. 13 kilometers 23 minutes. ఇది లోపల ఎంట్రీ, ఇంకా ఎగ్జిట్కి 1 kilometer అవుతుందన్న. మరీ ఘోరంగా చేస్తున్నారు వీళ్ళు. బయట ఉంటే బాగుంటుంది. అయితే మనకు 2 ట్రిప్పుల అమౌంట్ వచ్చేసి 2 trips అమౌంట్ వచ్చేసి 608 rupees అయినాయి. చూసిండు కదా, ఎయిర్పోర్ట్ వెళ్తే డేంజర్ అయిపోతున్నాయి మనకు. ఇది ఏజీ హాస్పిటల్ బ్యాక్ సైడ్ అనుకుంటా. ఎమర్జెన్సీ పడుతున్నాయి ఏజీ నుంచి కుతుబ్ షాహీ టాప్స్. 170 rupees. మనకు పడతలు పడదు, పడతలు పడే బుకింగ్లే తీసుకోవాలా. ఇది ఎమర్జెన్సీ వార్డు. చూస్తున్నారు కదా అంబులెన్స్. ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోదామన్నా. బుకింగ్లో అన్నీ తక్కువ అమౌంట్ పడుతుంది. మినిమం 200 మీద ఉంటే బాగుంటుంది. లేకపోతే 120 150 పడినా కానీ 1 kilometer 2 kilometers అయినా పర్లేదు. ఇవి 6 7 8 kilometers 10 kilometers కూడా 150 170 చూపిస్తుండు. అయితే అందులోనే ఇది ఏంటంటే, మనకు మంచి బుకింగ్ వెతుక్కోవాలా, చూసి తీసుకోవాలా. ఇప్పుడు పడింది 178 10 kilometers అంట. ఇలాంటివి తీసుకోవద్దు, కొద్దిగా మంచిగా తీసుకోవాలి. అయితే ఇది ఎంట్రీ గేటు, ఏజీ హాస్పిటల్. బోర్డు అయితే ఏం కనిపిస్తలేదు, పైన ఉంది బోర్డు. చలో అన్న చూద్దాం మళ్ళీ. ఇంకా ఇక్కడ కూర్చుంటే వేస్ట్. హాయ్ హలో ఫ్రెండ్స్. అయితే థర్డ్ ట్రిప్ అయితే పడింది మనకు, ప్రీమియర్. ఇక్కడ దగ్గరలోనే పడింది, లీ మెరిడియన్ హోటల్ నుంచి గచ్చిబౌలి. ఇక్కడ నుంచి అయితే రిటర్న్ చేసుకొని పికప్ పాయింట్కి అయితే వెళ్దాం. టైం వచ్చేసి 10:39. ఇంకా 4 points గ్యాస్ ఉంది మనకు. ఇది ఎక్కితే ఇది గచ్చిబౌలి న్యూ ఫ్లైఓవర్, జనార్దన్ రెడ్డి ఫ్లైఓవర్. చక్కగా ఓఆర్ఆర్కి వెళ్ళిపోతారు ఎయిర్పోర్ట్ వెళ్ళడానికి. అయితే యూటర్న్ చేసుకుని అయితే వెళ్దాం. చిన్న ట్రిప్ ఉంది ఇది కూడా. డీటెయిల్స్ అయితే వీడియో కంప్లీట్ అయిన తర్వాత, డ్రాప్ తర్వాత ఇస్తా. హలో ఫ్రెండ్స్. అయితే మన థర్డ్ ట్రిప్ వచ్చేసి చిన్న ట్రిప్ పడింది, బిజినెస్ కంఫర్ట్ ట్రిప్.
కిలోమీటర్ వచ్చేసి 2 కిలోమీటర్లు. 5 మినిట్స్లో ట్రిప్ అయితే అయిపోయింది. అక్కడ అలీ మెరిడియన్ నుంచి ఇక్కడ సాయిబాబా గుడి కొత్తగూడ క్రాస్ రోడ్ ఇక్కడ అయితే 5 మినిట్స్లో ట్రిప్ ఫినిష్ అయింది. అమౌంట్ వచ్చేసి 190 రూపీస్. సూపర్ ప్రీమియర్ బిజినెస్ కంఫర్ట్ ఇది. ఇక్కడ నుంచి అయితే ముందు వెళ్దాం, ఎక్కడైనా పార్కింగ్ చేసుకుందాం, ఎందుకంటే ఇక్కడ ఆపనివ్వరు. టోటల్ అమౌంట్ వచ్చేసి 800 అయిందన్న. హాయ్ హలో ఫ్రెండ్స్, అయితే మన 4th ట్రిప్ కంప్లీట్ అయింది. 9 కిలోమీటర్స్ 17 మినిట్స్. అయితే అమౌంట్ వచ్చేసి 280 రూపీస్. టోటల్ 4 ట్రిప్స్ అమౌంట్ 1100 అయినాయి అన్న, రౌండ్ ఫిగర్. అయితే ట్రిప్ బొటానికల్ గార్డెన్ నుంచి పికప్ చేసుకొని ఇక్కడ మన కేబుల్ బ్రిడ్జ్ ఫ్లైఓవర్ ఉంది కదా, జూబ్లీ హిల్స్ కింద పబ్స్ ఉంటాయి, అక్కడ రెస్టారెంట్ దగ్గర అయితే డ్రాప్ అయిపోయింది. పర్లేదు, మూమెంట్ మంచిగా ఉందన్న, బుకింగ్స్ మంచిగా పడుతున్నాయి, చేసుకుంటారు అందరూ. నేను కూడా వెళ్తా, ఇటు సైడ్ బుకింగ్స్ పడతాయి. హాయ్ హలో ఫ్రెండ్స్, అయితే మనకు ఒక 5th ట్రిప్ అయితే పడింది. చిన్న ట్రిప్పే, ప్రీమియర్. పర్లేదు, బుకింగ్లు ఇక్కడైతే పడుతున్నాయి, చేసుకుందాం ఇట్లానే. అయితే దగ్గరనే ఇది మైండ్ స్పేస్ దగ్గర డ్రాప్ దించేసి అయితే చూద్దాం ఇంకా బుకింగ్లు. గ్యాస్ అవగొట్టేసి అప్పుడు ఎంత అవుతుందో చూద్దాం. టోటల్ ట్రిప్స్ ఏరియా వచ్చేసి ఇది మన జూబ్లీ హిల్స్, కవర్ హిల్స్ రోడ్. హాయ్ అన్న, అయితే 5th ట్రిప్ ఇదే అన్న. హోటల్ బ్లూమ్ హోటల్, కవర్ హిల్స్, మాదాపూర్. ఏమన్నా ఉందన్న, హోటల్ సూపర్ ఉన్నది, కలరే సూపర్ ఉన్నది. హాయ్ హలో ఫ్రెండ్స్, మన 5th ట్రిప్ ఇక్కడ కంప్లీట్ అయింది. దల్లాస్ సెంటర్ చూడొచ్చు. దీని ఆపోజిట్లోనే మై హోమ్ భూజా ఉంటుంది, దాని పక్కన వచ్చేసి నీలోఫర్ కేఫ్. అయితే దల్లాస్ సెంటర్ దగ్గర 5th ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది మనది. టైం వచ్చేసి 12 అవుతుంది. అయితే ట్రిప్ టైం వచ్చేసి 4 కిలోమీటర్స్ 9 మినిట్స్ 185 రూపీస్. అయితే టోటల్గా అయితే 1275 రూపీస్ అయినాయి మొత్తం 5 ట్రిప్స్. ఇక్కడ యూటర్న్ చేసుకుందామన్నా. ఇక్కడ బుకింగ్లు ఉండవు, అన్ని రోడ్లు ఖాళీ ఉన్నాయన్న. సంక్రాంతి వస్తే చాలు. చూడండి, హైటెక్ సిటీ. హాయ్ అన్న, అయితే చూడండి హైటెక్ సిటీ ఇది. ఇక్కడ పిఎస్ ఉంది హైటెక్ సిటీలో, మాదాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్. ఎందుకన్నా పెద్ద బిల్డింగ్ల మధ్య చిన్నగా ఉంది పిఎస్. ఇది మై హోమ్ భూజా, దీని పక్కన నీలోఫర్ కేఫ్ ఉంటుంది. మొత్తం రోడ్లు ఖాళీగా ఉన్నాయి. ఏదో 2-3 అంటే ప్రైవేట్ వెహికల్స్ ఉన్నాయి, ఇవి ఎక్కడికి వెళ్తున్నట్టున్నారు. అంటే ఇక్కడ ఇది ఉంది కదా సొసైటీ, అందులో నుంచి వెళ్తున్నారు. మామూలుగా అయితే రోడ్లు అన్నీ ఖాళీగా ఉన్నాయి, ఏం ట్రాఫిక్ లేదు. అక్కడ సైడ్ కూడా టీ హబ్ ఇది. ఇక్కడ ఇది ఆల్టర్నేట్ రోడ్, ఇది మన కనెక్టింగ్ నీలోఫర్ అపోజిట్ టీ హబ్. పార్కింగ్ నథింగ్, బుకింగ్స్ అయితే ఇక్కడ బుకింగ్లు ఉండవు కాబట్టి చక్కగా అటే వెళ్ళాలా, స్ట్రైట్ పోయి ఇది ఓవర్ బీట్ స్ట్రైట్ అక్కడే గచ్చిబౌలి వెళ్ళిపోవాలి. ఇక్కడ ఏముండవు బుకింగ్లు. ఇక్కడ ఎంటీ వెళ్ళాల్సి వస్తుంది. ఎంటీ వెళ్ళాను ఇక్కడ కూర్చుంటా అంటే ఏం బుకింగ్లు పడవు. బ్లర్ కాకన్నా నువ్వు ఫోను ఇవాళ మజా వచ్చేసిందన్న. అవ్వదనుకున్నా బుకింగ్లో మంచిగా అయినాయి. అయినంతవరకు అయితే లాంగ్ వెళ్ళిపోయినాం అనుకో, ఆ నుంచి ఏం దొరకదు, ఉత్తగానే టైం వేస్ట్ అవుతుంది. అప్పుడు దాకా ఈ నుంచి అయితే మనం గచ్చిబౌలి పోదాం. రైట్ యూటర్న్ తీసుకొని గచ్చిబౌలి వెళ్ళిపోతా ఏజీ దగ్గరికి యూటర్న్. అయితే ఒక 6th ట్రిప్ అయితే పడింది మనకు. 6th ట్రిప్ వచ్చేసి ఇక్కడ ఏజీ హాస్పిటల్ నుంచి రాడిసన్ హోటల్కి అయితే పడింది. అయితే ఏజీ హాస్పిటల్కి అయితే వెళ్తున్నా పికప్ లొకేషన్కి. కస్టమర్ని పిక్ చేసుకొని అక్కడ రాడిసన్ హోటల్ 2.7 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. పికప్ 1 కిలోమీటర్ ఉంది ఇక్కడ నుంచి. ఇది 186 రూపీస్ అమౌంట్. ప్రీమియర్ ట్రిప్ చిన్న వేసుకోవాలా, మస్తు అవుతాయి. 6th ట్రిప్
6 minutes 2.5 kilometers. ఇక్కడ ఇది రాడిసన్ హోటల్. ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. 185 రూపీస్. ఇది కూడా సార్ అయితే 200 కొట్టిండు. 2.5 కిలోమీటర్లకు 6 నిమిషాలు పట్టింది రాడిసన్ హోటల్. అయితే ఇక్కడ నుంచి యూటర్న్. ఇది డిఎల్ఎఫ్ రోడ్ అన్న. ఇక్కడ ఆఫీస్ ఉంది డిఎల్ఎఫ్ది. అయితే టోటల్గా అయితే 1450 రూపాయలు అయింది. ఇవాళ టిఫిన్స్ ఉండవు, లంచ్ ఉండదు రోడ్డు మీద. ఎందుకంటే బిజినెస్ ఉండదు కాబట్టి. అంటే వాళ్ళకి బిజినెస్ ఉండదు కాబట్టి వాళ్ళు రారన్న. మనకు కాదు బిజినెస్. మనకైతే దేవుని వాళ్ళు మంచిగా అవుతుంది. అయిపోయింది. ఇంకేంది 1450 అయింది. ఇంకో 1000 రూపాయలు చేస్తే టార్గెట్ ఫినిష్ చేసుకునే పోదాం. డైలాగ్ ఉంది కదా, ఊరు వదిలి వచ్చినాక కష్టపడి ఏదైనా సంపాదించుకొని పోవాలి ఊరికి అన్నట్టు ఎర్నింగ్ చేసుకొని పోదాం. ఖాళీగా పోతే ఏమొస్తుంది. ఇగో ఇదే ఆపోజిట్లో ఉన్న రాడిసన్ హోటల్. అయితే ఇందులో 2 హోటల్స్ ఉన్నాయన్న. పక్కన ఇంకోటి కూడా ఉంది, పేరు గుర్తులేదు నాకు. రాడిసన్ ఇంకా అంటే 2 హోటల్స్ ఉంటాయి ఇందులో. ఫస్ట్ గేట్ వచ్చేసి రాడిసన్, సెకండ్ గేట్ వచ్చేసి ఏదో పేరుంది. మనకు 7th ట్రిప్ అయితే పడింది. ప్రీమియర్ ఇక్కడ దగ్గరలోనే పడింది. హాయిలో ఉన్న మన 7th ట్రిప్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇక్కడ మైండ్ స్పేస్లో 5 kilometers 9 minutes 200 రూపీస్. టోటల్ 1650. ఇక్కడ చూడొచ్చు పతంగ ఎగరేసుకుంటున్నారు. అంత హైట్కి వెళ్ళింది. చూద్దాం ఇంకా ట్రిప్పులు. గ్యాస్ అయితే 3 పాయింట్లు ఉంది. అక్కడ గచ్చిబొల్లో అయితే లైన్ లేదన్న. హాయ్ హలో ఫ్రెండ్స్. అయితే మనకు ఇప్పుడు టైం వచ్చేసి 1:44 అవుతుంది. 7 ట్రిప్స్ అయినాయి. అయితే 8th ట్రిప్ అయితే పడింది ర్యామ్కి టవర్స్, ఇక్కడ ఏజీ హాస్పిటల్ పక్కన నుంచి. అయితే మరి వీళ్ళకి పడుతుందో అన్న నాకు అర్థమైతే లేదు. చెప్తున్నారు కదా ఇక్కడ కర్ణాటక వెహికల్ ఉంది చూడండి, అలవ్ లేదు అంటే. పర్మిట్లు అన్నీ ఉన్నా కానీ నేనేం చేయనన్నా. అందరు కలిసి యూనియన్ వాళ్ళు చూస్తే మాత్రం గొడవ అయిపోతుంది పెద్దగా. అందుకే టీఎస్ వెహికల్స్ మాత్రమే యూజ్ చేయాలి. టీఎస్ టీజీ ఆల్రెడీ పడుతున్నారు. ఇట్లా కూర్చుంటే పండుగ రోజు కాబట్టి ఇవాళ ఒక్కరోజు ఏమన్నారేమో కానీ మామూలుగా అయితే ప్రాబ్లం అవుతుంది. జాగ్రత్త. అయితే మనకు నార్సింగ్ అయితే పడింది 8th ట్రిప్. పికప్ లొకేషన్కి అయితే వెళ్తున్నాను. హాయ్ హలో ఫ్రెండ్స్. అయితే మన 8th ట్రిప్ వచ్చేసి 6 kilometers 9 minutes 220 రూపీస్ కంప్లీట్ అయిపోయింది ఈ ట్రిప్. టోటల్ అమౌంట్ వచ్చేసి మన అమౌంట్ వచ్చేసి 1860 రూపీస్. ఇది ఎగ్జిట్ గేటు. గేట్ నెంబర్ 2 నుంచి ఎగ్జిట్ అవుతారు, మేము అవుతారు. గేట్ 3 ఇంకా 1 వచ్చేసి ఎంట్రీ. ఒక నిమిషం చూసుకున్నాం. రైట్. కస్టమరు చాలా సూపర్గా ఉన్నారు. మంచి టైం పాస్ అయింది పిల్లలతోని. చిన్న పిల్లలు ఉన్నారు 2. టైం పాస్ అయింది. కానీ డ్రాప్ తొందరగా అయిపోయింది 9 minutesలో. హాయ్ హలో ఫ్రెండ్స్. అయితే మనకు ఒక 9th ట్రిప్ అయితే పడింది. ఇక్కడ మయవమ్మ అవతార్ దగ్గర అయితే కూర్చున్నా. అక్కడ నుంచి స్టార్ట్ అయినా. ఇవాళ సిగ్నల్స్ అన్నీ ఆఫ్ ఉన్నాయి అన్న. మయవమ్మ అవతార్ జంక్షన్ సిగ్నల్స్ అన్నీ ఆఫ్ ఉన్నాయి. చూడండి టైము 3 అవుతుంది. దగ్గర 10 నిమిషాల దాకా. అరగంట నుంచి కూర్చున్నా. అన్నీ చిన్న బుకింగ్లు ఓవర్ గోలో పడుతున్నాయి. ఒక్కటి రేట్ కరెక్ట్ వస్తలేదు. అయితే ప్రీమియర్ అయితే పడింది. ఊబర్ గోలా కూడా తక్కువ కిలోమీటర్ అయితేనే బెనిఫిట్ మనకు. ఇది గోల్ పేజ్ దగ్గర డ్రాప్ ఉందన్న 200 రూపీస్. ఈ ట్రిప్ చేస్తే 2000 చిల్లర అయితే మనకు. తర్వాత గ్యాస్కి అయితే గచ్చిబౌలి వెళ్ళేసి నింపేసుకుంటా. లైన్ అయితే అప్పుడు లేదు, ఇప్పుడు ఎంత అయిందో లైన్. హాయ్ హలో ఫ్రెండ్స్. మన 9th ట్రిప్ అక్కడ పసిఫిక్ హిల్ క్రిస్ట్ నుంచి ఇక్కడ డ్రాప్ అయిపోయింది. 5 kilometers 9 minutes డ్రాప్ అయితే అయిపోయింది. కెమెరా బ్లర్ అయిపోయింది. అయితే టోటల్ అమౌంట్ వచ్చేసి 2066 రూపాయలు అన్న.
3 అవుతుంది. ఇంకా 2 పాయింట్లు ఉంది. ఎయిర్పోర్ట్ అయితే 500 550 పడుతుంది, కానీ ఒక్క ఎయిర్పోర్ట్ చేయొద్దని టార్గెట్ పెట్టుకున్నా. హాయ్ హలో అన్న. అయితే టైం వచ్చేసి 3:18, 2 పాయింట్లు గ్యాస్ ఉంది. మళ్ళీ గ్యాస్ క్లోజ్ చేసిండేంది వీడు. లేదు ఇలా పండుగ కదా, బండ్లు లేవు. మా నయమైంది బ్రో. ఏంటంటే ఇక్కడ పంపుల మైలేజ్ మంచిగా వస్తుంది, గ్యాస్ దిగదు. ఈ 2 పాయింట్లు కూడా యూజ్ చేద్దాం అనుకున్నా, కానీ మళ్ళీ టైం అయితే వీళ్ళు కూడా పనిచేస్తారు. సాయంత్రం ట్రాఫిక్ ఉంటుంది అని నా అనుభవం. అందుకే ఆ వెనుక కూడా ఒక కార్ వచ్చేసింది అప్పుడే. హాయ్ హలో అన్న, నమస్తే. అయితే గ్యాస్ అయితే నింపుకున్నారు ఫ్రెండ్స్. 3:30 అవుతుంది టైం. అయితే ఎర్నింగ్ అయితే 2000 అయినాయి హాఫ్ ట్యాంక్ గ్యాస్లో. ఇంకా 2 పాయింట్లు ఉండే గ్యాస్ మనకు. లైన్ అయితే లేదు. 682 రూపీస్ వచ్చింది మన గ్యాసు. స్టార్ట్ చేసుకున్నా. వెళ్దాం మరి, బయట బుకింగ్లోకి చేసుకుందాం. మళ్ళీ ఇక్కడ ఏమైందేమో అన్నది పేమెంట్ కాలే అనుకుంటా. మనది అయిపోయింది. 681 రూపీస్ 7 kgs వచ్చింది. ఫుల్ ట్యాంక్ మంచిగా చేసుకుందాం ఇవాళ. ఒక 1000 రూపాయలు చేసి ఆఫ్ చేసేస్తా, లేకపోతే 400 చేద్దాం. మూమెంట్ ఉంటుందో ఉండదో డౌటే సాయంత్రం. ఇప్పుడైతే ఉంది, సాయంత్రం ట్రాఫిక్ పెరుగుతూ ఉండదు అన్న. హాయ్ హలో ఫ్రెండ్స్. అయితే మనకైతే 10th ట్రిప్ పడింది ఇక్కడ ఏఎంబి మాల్ నుంచి. మంచిగా లంచ్ చేసిన, బిర్యానీ బయట తినేసి పడుకున్నా కొద్దిసేపు. హోటల్లో అయితే తిన్నా లోపలికి వెళ్ళి. మరి వాటర్ కూడా ఇస్తలేరు, వాటర్ బాటిల్ కొనుక్కోవాలన్నారు. బండ్లకించి అయితే తీసుకొని వెళ్ళేసి తాగి ఒక 1 అవర్ అయితే నిద్రపోయినా. మంచి ఎందుకో నిద్ర వచ్చింది వాళ్ళ. ఫస్ట్ టైము స్టార్ట్ చేసిన ఒక 10 minutes అవుతుంది. బుకింగ్ అయితే పడింది. కస్టమర్ పికప్ లొకేషన్కి అయితే వెళ్తున్నాయి ఏఎంబి మాల్. ఫ్రెండ్స్ అయితే మన 10th ట్రిప్ అయితే ఫినిష్ అయిపోయిందన్న. ఇక్కడ మంచి సెలాస్టియాలో పేర్లు వెరైటీ ఉన్నాయి, అసలు చెప్పనీకి అస్సలు లేదు. అయితే ఇది నానక్రమ్ కూడా. ఇక్కడైతే వచ్చేసిన 10th ట్రిప్ వచ్చేసి 15 minutes అయింది డ్రాప్ టైము. ఏఎంబి మాల్ నుంచి అయితే పికప్ చేసుకుని ఇక్కడ దించిన. 15 minutes 7 kilometers. అమౌంట్ వచ్చేసి 285 రూపీస్. ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. టోటల్గా 2350 రూపీస్ అయింది. 2350. ఇంకా అవుతుండా ఎయిర్పోర్ట్కి ఇట్లా పోయింటే ఇప్పటికీ 3000 చిల్లర అవుతుండా. ఎయిర్పోర్ట్ తీసుకుంటలేను కదా, అందుకే ఇన్ సిటీలోనే చేస్తున్నా. మధ్యాహ్నం ఇంకా లంచ్ చేయలేదు కాబట్టి లేట్ అయిపోయింది. తిన్నాక బాగా నిద్ర వచ్చింది, రెస్ట్ అయితే తీసుకున్నా. అందుకే ఇంత లేట్ అయింది, లేకపోతే ఇప్పటిదాకా ఎర్నింగ్స్ బాగా అయ్యేది. కిలోమీటర్ చూద్దాం. పొద్దున్న నుంచి 111 అయిందన్న. 2300. అంటే మా ఊర్లో బాన్స్వాడ నుంచి కిరాయికి వెళ్తే 2300. అంటే మెదక్ పోతే వస్తాయి అంట. మెదక్ లేకపోతే కామారెడ్డి పోతే 2400 2300 ఇస్తారు. ఇదైతే పక్క పైసలు. ఇంకా 50 రూపాయలు చేస్తే మన ఎర్నింగ్ ఫినిష్ అవుతుంది. ఇలా కాదనుకున్నా అసలు బుకింగ్లో. పర్వాలేదు, మంచిగానే అయినాయి. హాయ్ హలో ఫ్రెండ్స్. అయితే మనకు ఒక 11th ట్రిప్ అయితే పడింది ఇక్కడ అమెజాన్ నుంచి. అయితే గేట్ నెంబర్ 5 నుంచి పడింది. వెస్టిన్ హైటెక్ సిటీ 300 చేంజ్ పడింది అన్న. 11th ట్రిప్. అన్ని కంపెనీ బండ్లు. ఈ ఇన్నోవా క్రిస్టాలు బెటరు, మంచిగా ఉన్నాయి. వాటికి డబ్బులు కూడా ఎక్కువ వస్తాయి, కానీ వాళ్ళు మనకు తగలనివ్వరు, అస్సలు అడ్రస్ ఇవ్వరు. అందులో కొన్ని అయితే ఒక్కనే ఉంటాయి బండ్లు, సొంతం ఉండవు. అయినా సొంతం అని చెప్పుకొని అబద్ధం చెప్తారు. వచ్చేసింది గేట్ 5 అమెజాన్ ఆఫీస్. హాయ్ హలో ఫ్రెండ్స్. అయితే మన ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. 7 kilometers 11 minutes. ఇది ఎక్కడి నుంచి అంటే ఇక్కడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నానక్రమ్ గూడ నుంచి అమెజాన్ నుంచి అయితే పిక్ చేసుకొని ఇక్కడ వెస్టిన్ హోటల్ హైటెక్ సిటీ. అమ్మో ఏం జంపులు. 11 నిమిషాల్లో అయిపోయింది అన్న. 7 kilometers 330 రూపాయలు అమౌంట్. టోటల్గా అయితే మనకు మంచిగానే వచ్చినాయి అమౌంట్. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో అర్థమవుతలేదు.
2600 2700 అయినాయి. హాయ్ హలో ఫ్రెండ్స్ అయితే మన 12th ట్రిప్ ఒకటి చిన్నది పడింది స్కై హైట్స్ నుంచి, స్కై టెకర్ నుంచి. 1 కిలోమీటర్ డ్రాప్, 160 రూపీస్. అయితే ఈ ట్రిప్ వచ్చేసి 1 కిలోమీటర్ అన్న, ఇక్కడ నుంచి దగ్గర నుంచి పడింది, నేనున్న ప్లేస్ నుంచే పడింది. ఓన్లీ 1 కిలోమీటర్ డ్రాప్, 2 minutes పట్టింది, 160 రూపాయలు. అయితే టోటల్గా 12 ట్రిప్పులు అయినాయి అన్న. హాయ్ హలో అన్న, అయితే మనకు ఒక 13th ట్రిప్ పడింది అన్న. బుకింగ్లో పడతలేవని తలకాయ నొప్పింది. మంచి ట్రిప్ పడింది, ప్రీమియర్ ట్రిప్, 400 రూపాయలు. అయితే పికప్ లొకేషన్కి అయితే వెళ్తున్నా. ఇది ఎక్కడైతే డ్రాప్ చూడలే నేనైతే. ఇక్కడే పడింది, షేక్పేట పడిందా మరి మణికొండ పడిందా చూసుకోలే. హలో ఫ్రెండ్స్, మన 13th ట్రిప్ 7 kilometers 13 minutes. హాయ్ హలో అన్న, అయితే మన 13th ట్రిప్ 7 kilometers 9 minutes అన్న, 13 minutes కాదు, స్పీడ్ అయిపోయింది. ల్యాంకో హిల్స్ అపార్ట్మెంట్ సొసైటీ కాదు, ఇది విల్లాస్ అన్న. ఏమన్నా ఉన్నది, సూపర్ అన్న. అమౌంట్ వచ్చేసి బిజినెస్, ఇది ప్రీమియర్ ట్రిప్ 415 రూపీస్. 7 kilometersకి 415 రూపీస్ ఇచ్చిండు ప్రీమియర్. 9 నిమిషాల్లో అయిందన్న. ఏంటంటే ఊబర్లా ఒక్కోసారి టైం తీసుకుంటే కొన్ని ట్రిప్లలో ఏంటంటే బాగా కలిసి వస్తుంది. ఇస్తే మంచిగా ఇస్తాడు, కూర్చోబెడతాడు. సూపర్ అయిపోయింది. మొత్తం అమౌంట్ వచ్చేసి 13 ట్రిప్పులు అయ్యి 3250 రూపాయలు. అయితే ఒక ట్రిప్ ఇందులో నాకు మస్తు మజా అనిపించింది. ఏ ప్లేస్లోనైనా ఆ ప్లేస్ నుంచి బుకింగ్ పడింది. స్కై టెకర్ దగ్గర ఇట్లా కూర్చున్న ప్లేస్ పక్కన నుంచి బుకింగ్ పడింది. బుకింగ్ యాక్సెప్ట్ చేయగానే మేడం వచ్చి కూర్చున్నది, డోర్ ఓపెన్ చేసి కూర్చున్నది. అందుకే వీడియో తీయలేకపోయినా 12th ట్రిప్కి. అయితే యాక్సెప్ట్ చేసి చూసుకోలే, నేను కూడా పక్కనే ఏడబడిందో అనుకున్నా. ఆన్ చేయగానే అది 1 కిలోమీటరు 2 నిమిషాల్లో అయిపోయింది ట్రిప్. 160 రూపాయలు. మస్తు పడుతున్నాయి ట్రిప్పులు. అయితే ఇక్కడ ఆగుదామా లేకపోతే ఎట్లా అవుతాం? చక్కగా పోదాము, మెల్లమెల్ల మూవ్ అవ్వకుండా. ముంగడ కూడా పడతాయి బుకింగ్లు. ఇది ల్యాంకో హిల్స్, అటు రైట్ సైడ్ కూడా సొసైటీస్ ఉన్నాయి. ల్యాంకో హిల్స్ విల్లాస్ అంటే చాలా కాస్ట్లీ ఉంటాయి. టెక్రిడ్జ్ క్రాస్ ఏదేదో పెడతారు వీళ్ళు పేర్లు. ఏంటంటే కెమెరా స్టాండ్కి పెడితే ఏమవుతుందంటే స్టాండ్ ఇరిగిపోతున్నది, అన్నీ దగ్గర పడుతున్నాయి. టైం వచ్చేసి 7:46, 133.3. పోదాం, ముంగట మూవ్ అవుతా ఉందామన్నా. ఇట్లా అయితేనే పడతాయి బుకింగ్లు. కూర్చుంటే మా బొచ్చడు బండ్లు ఉన్నాయి, ఇక్కడ 20 బండ్లు ఉన్నాయి పక్కన. మన డిజైర్ ఎందుకు తీసుకోమని చెప్తా అంటే మీకు తెలుస్తలేదు. డిజైర్ తీసుకోమని చెప్పడానికి రీజన్ ఏంటంటే, ఇప్పుడు వ్యాగనర్ తీసుకున్నారనుకోండి, ఇప్పుడు నేను కూడా గో బుకింగ్లు చేసిన, మూమెంట్ ఉన్నప్పుడు 20 రూపాయలు ఇస్తాడు. మామూలు టైంలో ఒక 2-3 గో బుకింగ్లు చేసినాం అనుకోండి, ఊబర్ ఏం చేస్తాడు అంటే మంచి పెద్ద బుకింగ్ ఇస్తాడు ప్రీమియర్లో. అట్లా పడతలు పడుతుంది అన్నట్టు. అందుకే ప్రీమియర్ ఉంటే, డిజైర్ అయితే ప్రీమియర్ బాగుంటుంది మనకు అని తీసుకోమని చెప్తా, అంతే. వేరే రీజన్ ఏం లేదు. డిజైర్ అయితే బాగుంటుంది అన్నట్టు నా సజెషన్. ఇక మీ ఇష్టం. ఓకే ఫ్రెండ్స్, మూవ్ అవుదాం. ముంగడ ఏదైనా పడుతుందేమో. 13 ట్రిప్పులు అయినాయి, ఇంకేమైనా చేద్దాం. హాయ్ హలో అన్న, అయితే మనకు 14వ ట్రిప్ పడింది. ఇక్కడ నార్సింగ్ ఇది ద ప్లాటినా అని ఉంది, పైన పేరు కనిపిస్తలేదు. ఇక్కడ నుంచి అయితే బుకింగ్ పడింది. ఇది మన డిఎల్ఎఫ్ రోడ్ ముంగట, ఇది గచ్చిబౌలి. అయితే ముంగట లీ మెరిడియన్ ఉంది. 14th ట్రిప్ అయితే ఇక్కడ నుంచి పడింది. కోకాపేట గో ప్రయారిటీ 370 సంథింగ్ చూపించింది. హాయ్ హలో అన్న, 14th ట్రిప్ 10 kilometers 10 kilometers 13 నిమిషాలు అయితే పట్టింది మనకు. అయితే అమౌంట్ వచ్చేసి 372 రూపాయలు. ఇక్కడ కోకాపేట రాజపుష్ ఫ్యాక్టరీకి డ్రాప్ అయింది. పికప్ వచ్చేసి అక్కడ నార్సింగ్ అంటే ఈ నార్సింగ్ ఏరియా కాదు, డిఎల్ఎఫ్ రోడ్ గచ్చిబౌలిలో ఒక షాప్ ఉంది, ఆ షాప్ నుంచి పికప్ చేసుకున్న నార్సింగ్ షాపు. అయితే 14 ట్రిప్స్ అయినాయి అన్న టోటల్గా. అయితే
టోటల్గా అయితే 3630 రూపాయలు అయినాయి అన్న. కోకాపేటలో ఉన్న ఇది రాజపుష్ప ఆట్రియా గేట్ 1. బ్యాక్ గేట్ అయితే డ్రాప్ అయిపోయింది. చూద్దాం, ఇక్కడ మన కార్లు అయితే ఏం కనిపిస్తలేవు. మన మంచి బుకింగ్లు ఉంటే చేసుకుందాం. ఇంకా ఏంటంటే 2 ట్రిప్పులు చేస్తే మనకు ఇన్సెంటివ్స్ ఉన్నాయి. హాయ్ హలో అన్న. అయితే కూర్చున్న ఒక 20 మినిట్స్ అయింది. ప్రీమియర్ ట్రిప్ అయితే పడింది అన్న. ఇక్కడ గోల్డెన్ మైల్ కాంప్లెక్స్ ఉంది. ఈ గోల్డెన్ మైల్ రోడ్డు పేరు కూడా గోల్డెన్ మైలే కాంప్లెక్స్ది. అయితే తెలుసా అని రెస్టారెంట్ ఉంది, అక్కడ నుంచి పడింది. 550 రూపీస్ పడింది అన్న ప్రీమియరు. 14-16 నిమిషాలు ట్రిప్ అయిపోతుందని చూపిస్తుంది డ్రాప్ టైం. మంచి బుకింగ్ పడింది. ఇలా పండుగ ఉంది కదా, మూమెంట్ ఉంది. మామూలుగా అయితే బంద్ చేసి వెళ్ళిపోయేవాడిని ట్రాఫిక్ ఉంటే, కానీ పండుగ కదా, అందరు ఇంటికి పోయి పండుగ చేసుకుంటున్నారు. పాపం వాళ్ళు ట్రిప్పులు చేస్తలేరు. మీ అందరికి కలిపి నేనే చేసుకుంటున్నా ఇవాళ. రేపు పొద్దున చాలా స్ట్రిక్ట్ లేరంట. నేను స్ట్రిక్ట్ ఉన్నా అంటే వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటారంట. అప్పుడు దీనికి ఆ టాపిక్ లో ఏం మాట్లాడాలో తెలియదంట. అలా నుంచొని చూస్తుందంట. హుస్సేన్ సాగర్ లో దూకుతున్నారు. అందరం వెళ్దాం పదండి మరి. హాయ్ హలో ఫ్రెండ్స్, మన 15th ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. 10 కిలోమీటర్స్ 15 మినిట్స్ 550 రూపీస్ ప్రీమియర్ ట్రిప్. 550 రూపాయలు 15 నిమిషాలు 10 కిలోమీటర్లు అయితే వచ్చేసినాం ఎంబీ మాల్ కోకాపేట నుంచి. అయితే 16th ట్రిప్ అయితే పడింది. పికప్ కోసం అయితే ఇక్కడ కస్టమర్ దగ్గర ఇక్కడ వెయిట్ చేస్తున్నా. 2 మినిట్స్లో వస్తుందని చెప్పింది కస్టమర్. అయితే టోటల్ అమౌంట్ వచ్చేసి 4200 అయినాయి. అయితే ఇది ప్రీమియర్ పడ్డది. మామూలుగా 2 గో ట్రిప్పులు చేస్తే 300 ఇన్సెంటివ్ ఉంది మనకు. ఇప్పుడు ఇది గో ట్రిప్ పడింది. ఆఫీస్ పేటు 16 నిమిషాల్లో అయిపోతుంది ట్రిప్పు. మేడం రావాలా తొందరగా. మేడం లేట్ చేస్తే క్యాన్సిల్ చేస్తా చెప్పలేము. ట్రిప్ కంప్లీట్ అయిన తర్వాత డీటెయిల్స్ అయితే ఇస్తాయి. ఈ ట్రిప్ అయితే మాత్రం ఇంకొక లాస్ట్ ఊబర్ గో ట్రిప్ ఉంటుంది, అది చేసేస్తే 300 ఇన్సెంటివ్ వస్తాయి మనకు. ఇప్పుడు 16th ట్రిప్ అయితే పడింది కదా, కస్టమర్ కోసం అయితే వెయిట్ చేస్తున్నా. అరే బాప్ రే బాప్, అంటే పిల్లలు అమెరికాలో చదివితే ఇంకా 13 ఇయర్సే. ఏం మాట్లాడుతున్నారు అసలు, ఇంగ్లీష్ ఏం అర్థమవుతలేదు. టెక్నాలజీ అంటే ఏమనుకున్నా, చాలా స్పీడ్గా పెరిగిపోతున్నారు పిల్లలు. 13 ఇయర్స్ అంట. ఇంగ్లీష్ అయితే రప మాట్లాడుతున్నది, ఏం అర్థమవుతలేదు. మామూలుగా అయితే నేను ఇంకా ఎంత పెద్ద ఉందో ఏమో పాప అనుకున్నా. ఆయనకి తిరిగి చూస్తేనేమో చిన్న పాప ఉన్నది. 30 ఏజ్ అడిగితే 13 ఇయర్స్ అట. తెలుగు రాదు ఏం రాదు అంటుంది, చెప్తుంది. లోకలే మరి, అక్కడ అబ్రోడ్లో చదువుతున్నా. హాయ్ హలో అన్న. అయితే మన 16th ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. ఎంబీ మాల్ నుంచి ఇక్కడ మహేమ్ జ్యువెల్, ఇది ఆఫీస్ పేట్. అయితే కిలోమీటర్ వచ్చేసి 6 కిలోమీటర్స్ 16 మినిట్స్లో ట్రిప్ అయితే అయిపోయింది మనకు. అమౌంట్ వచ్చేసి 260 రూపీస్. 4440 రూపాయలు, 4440 రూపీస్. అయితే ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది మనకి ఇక్కడ. సో ఇప్పుడు అయితే మనకు ఇంకొక ట్రిప్ ఊబర్ గో చేస్తే 300 ఇన్సెంటివ్ వస్తుంది అన్న. ఇది మహేమ్ జ్యువెల్. అమ్మ ఏం హైట్ ఉన్నది. యాక్చువల్గా పేరు ఏదో పడింది, అంటే బ్లాక్ పేరు పడింది. నేను చాలా భయపడ్డా, అంటే చూసుకోకుండా ఎత్తేసిన. ఎందుకంటే ఎంబీ మాల్ దగ్గర పోయినప్పుడు మనకు బ్యాక్ టు బ్యాక్ ఇచ్చిండు బుకింగ్. ఇది తీసుకోకపోతే ఇవ్వడు, అదొక ప్రాబ్లం. ఈ పక్క రోడ్డు యాక్చువల్గా మనం పక్క నుంచి వెళ్ళాలి, కానీ పక్కన వర్క్ నడుస్తున్నది. అయితే ఇలా వెళ్తున్నాం మరి. ఇక వెళ్దాం కొండాపూర్. ఇలాగనే మెల్లగా 4 కిలోమీటర్స్ ఉంది. లొకేషన్ అయితే పెట్టినా. ఏదన్నా బుకింగ్ పడితే ఓకే. చూడొచ్చు, టైం వచ్చేసి 9:19 అవుతుంది. పొద్దున్న అంటే ఇప్పటికి 12 అవర్స్ అవుతుంది. 12 అవర్స్లో మధ్యలో గ్యాప్ కూడా ఇస్తామన్నా, బ్యాక్ టు బ్యాక్ నడపాము. అయితే టోటల్గా అయితే ఎర్నింగ్స్ 4440 రూపీస్ అయినాయి. ఇంకా చేద్దాము, ఎందుకంటే ఒక ట్రిప్ చేస్తే 300 వస్తాయి. ఇంకా చేసే ట్రిప్ కూడా పెద్దది 300 పడ్డా అనుకోండి, కరెక్ట్ 5000 అవుతాయి టార్గెట్ అయితే అంత లేదు. డబుల్ అయితే 2400 టార్గెట్కి యాడ్ చేయండి, డబుల్ 5000 అయినట్టు. చూద్దాం, పడితే పెద్దది బాగుంటుంది, బంద్ చేసేస్తాయి. ఇక రోజు ఉండవనుకున్న బుకింగ్లు. నేనైతే ఒక్క ఎయిర్పోర్ట్ పోలే అన్న. ఎయిర్పోర్ట్ పోయింటే నా సామి రంగా, ఎయిర్పోర్ట్ పోతే ఇప్పటికి 6000-7000 అవుతుండ. ఎయిర్పోర్ట్ పోలే, ఓన్లీ ఇన్ సిటీలోనే బుకింగ్లు ఇవన్నీ.
ఇన్సిటీ బుకింగ్లే. నిన్నటిది హాఫ్ ట్యాంక్ గ్యాస్లో స్టార్ట్ చేసిన, అయితే పొద్దున్న నింపుకొని మళ్ళీ ఈ గ్యాస్ ఇంకా 2 పాయింట్లు దిగాల. హాఫ్ ట్యాంక్ మెయింటైన్ చేసి పెడితేనే ఫుల్ ట్యాంక్ ఒకటి యూజ్ చేసినట్టు అవుతుంది. అయితే ఇక్కడ సిటీలోనే చేస్తున్నా కాబట్టి మనకు కిలోమీటరు 170 అయింది, 168 అదే 170. అదే ఎయిర్పోర్ట్ పోయి ఉంటే నా 2 ఎయిర్పోర్ట్లకి 150 అవుతుండ. ఓకే అన్న, ఇప్పుడైతే మూవ్ అవుతున్నా అక్కడికి. ఆఫీస్పేట నుంచి కొండాపూర్ అయితే వెళ్దాం, ఆ నుంచి చూద్దాం బుకింగ్లు. ఎందుకంటే ఆడ కూర్చుంటే ఏం బుకింగ్లు పడవు, మళ్ళీ ఇక్కడ టైం వేస్ట్ అవుతుంది. బుకింగ్లు చేసుకోవాలా, బండ్లో టైం పాస్ చేయొద్దు, పడితే చేయాలా, లేకపోతే మూవ్ అవుతూ ఉండాలా 4-5 కిలోమీటర్లు. హాయ్ హలో అన్న. అయితే ఫ్రెండ్స్, మనకు ఒక 17th ట్రిప్ అయితే పడింది. కొండాపూర్ అయితే వచ్చేసిన. ఇది ఏఎంబి మాల్ నుంచి 17th ట్రిప్ పడింది. లొకేషన్ వచ్చేసి నేను ఏం చేసిన అంటే డెస్టినేషన్లో కోకాపేట అని పెట్టిన డెస్టినేషన్. అందుకే నైట్ ఎప్పుడైనా సరే లాస్ట్ ట్రిప్ ఇంటికి వెళ్ళేది ఉంటే యాక్సెప్ట్ కావు బుకింగ్లు. అందుకే నేను ఏం చేసిన అంటే డెస్టినేషన్ కోకాపేట అని ఇంటి లొకేషన్ పెట్టిన. కోకాపేట అని పెడితే కోకాపేట సైడ్, నార్సింగ్ సైడ్ ఉన్న బుకింగ్లు వేరే వాళ్ళకు ఇవ్వకుండా మనకి ఇచ్చేస్తాడు. ఎందుకంటే డెస్టినేషన్ పెట్టిన వాళ్ళకు ఇంటికి పోయేది ఉంటుందని ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకుండా పెట్టిన వాళ్ళకి తొందరగా ఇస్తాడు. అలాగే ఎయిర్పోర్ట్ వెళ్ళేది ఉన్న వాళ్ళకు కూడా శంషాబాద్ పెట్టాలా. ఎయిర్పోర్ట్ బుకింగ్ కావాలంటే ఏం చేయాలి తెలుసా టెక్నిక్? శంషాబాద్ అని పెడితే మీకు ఎయిర్పోర్ట్ బుకింగ్ ఇస్తాడు. ఎయిర్పోర్ట్ అని పెడితే ఎయిర్పోర్ట్ బుకింగ్ ఇవ్వడు. శంషాబాద్ అని కొట్టి సర్చ్లో, ఊబర్లో సర్చ్ ఉంటుంది, యాప్లో పోయి సర్చ్ కొట్టి శంషాబాద్ అని కొడితే ఎయిర్పోర్ట్ ఇస్తాడు. ఇప్పుడు మామూలుగా మీకు ఏ లొకేషన్ సిటీలో పోయేది ఉంటే ఆ లొకేషన్ పెడితే ఆ లొకేషన్ అని పడదు, ఒక్కోసారి దాని పక్కన దగ్గరలో ఉన్నది పడుతుంది, కానీ పక్కా యాక్సెప్ట్ అవుతుంది. అయితే ఇది 17th ట్రిప్. ఓన్లీ ఇన్ సిటీ బుకింగ్స్ అన్న, ఎయిర్పోర్ట్ ఒక్కటి పోలే అన్న. 17th ట్రిప్ ఇక్కడ మనకు ఏఎంబి మాల్ నుంచి పడింది కోకాపేట. మీకు ఒకటి అర్థమైందా? ఇంతకుముందు కోకాపేట నుంచి ఏఎంబి మాల్కి వస్తే 550 వచ్చింది మనకు అమౌంట్. అక్కడ నుంచి ఇక్కడికి వస్తే 550 రూపీస్ వచ్చినాయి. కానీ ఇప్పుడైతే ఇంకా లొకేషన్ అది రాజపుష్ప ఆర్టీఐ నుంచి ఇదైతే ఇంకా దగ్గర 240 220 ఇస్తుంది. అంటే మూమెంట్ తగ్గిందంటే డబ్బులు ఎక్కువ వస్తలేవు. మూమెంట్ తగ్గింది అంటే బుకింగ్లు ఎండింగ్కి వచ్చినాయి, గ్యారంటీ లేదు. అందుకే బుకింగ్ చేసేసి క్లోజ్ చేసేసుకుందాం, లేకపోతే మళ్ళీ ఇరుక్కుపోయినట్టు అవుతుంది మనకు. చూద్దాం, అక్కడికి వెళ్ళినాక ఏదైనా చిన్నది పడితే 5,000 టార్గెట్ ఫినిష్ అవుతుందని చూస్తున్నా. ఇది కలిపితే 4,900 అవుతాయి అనుకుంటున్నా. కూర్చుంటే వేస్ట్ అవుతుంది టైం, అందుకే బుకింగ్ చేసేసుకున్నా. టైం వేస్ట్ చేసుకోవద్దు, టైం ఈజ్ మనీ. కస్టమర్ ఇంకా రాలే, ఏమైందేమో. ఇది ఏఎంబి మాల్ ఎంట్రన్స్, ఇది అవుట్ గేటు. ఇది ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే రౌండ్ చుట్టూ తిరుక్కుంటూ ఎగ్జిట్ అవ్వాల్సి వస్తుంది. కస్టమర్లు ఇంకా రాలేదు, ఎందుకేమో. హాయ్ హలో అన్న. అయితే మన 17th ట్రిప్ ఇక్కడ ఏఎస్బిఎల్ ఆస్పైర్లో కంప్లీట్ అయిపోయింది. ఏఎంబి మాల్ నుంచి అయితే పికప్ చేసుకుని ఇక్కడ ఏఎస్బిఎల్ ఆస్పైర్ దగ్గర అయితే డ్రాప్ చేసిన. కోకాపేట 11 kilometers 19 minutes. అమౌంట్ వచ్చేసి 229 రూపీస్. అయితే టోటల్ మన 17 ట్రిప్స్ అమౌంట్ వచ్చేసి 4,967 రూపాయలు. 4,967 అంటే రౌండ్ ఫిగర్ 5,000 అయినాయి. అంటే ఒక 33 రూపాయలు 32 రూపాయలు లెక్క 5,000. అయితే మనకు పొద్దున ఒక కస్టమర్ అయితే టిప్పు అంటే సపరేట్గా ఇచ్చిండ్రు. ఒక కస్టమర్ క్యాష్ ఇచ్చేది ఉండే, అయితే అక్కడ 220 రూపీస్ సంథింగ్ అయితే 500 ఇచ్చిండు. మన దగ్గర 250 ఉండే, అందులో ఒక 30 రూపాయలు ఆయన ఉంచుకోమని ఇచ్చిండు. ఇంకో కస్టమర్ కూడా క్యాష్ ఇచ్చినప్పుడు పొద్దున ఫస్ట్ ట్రిప్లో, సెకండ్ ట్రిప్లోనూ అక్కడ కూడా కస్టమర్ 50 రూపీస్ టిప్ ఇచ్చిండు. టిప్స్ అట్లా వస్తూనే ఉంటాయి. ఏంటంటే మేము కూడా ఏం చేస్తామంటే ఒక్కోసారి కస్టమర్కి ఏమంటామంటే ఒక 10 రూపాయలు తక్కువనే అనుకోండి, అంటే జెన్యూన్ కస్టమర్ తెలిసిపోతారు అప్పుడే. అయితే చేంజ్ లేకపోతే మేమేమంటాం
మేడం సరే అంతే ఇచ్చేయండి, క్యాష్ ఇస్తారు కదా అంటే 10 రూపీస్ 20 రూపీస్ చేంజ్ ఉండవు. వాళ్ళు ఏం చేస్తారంటే సరే ఉండండి మేడం పర్లేదు 10-20 రూపీస్ లేకపోతే ఉండండి అని ఇట్స్ పెట్టేస్తాం. వాళ్ళు ఏం చేస్తారంటే మనమే 10-20 రూపాయలు ఇవ్వకుండా సరే అని చెప్పినప్పుడు అరే ఓనర్ అంటే డ్రైవర్ అయ్యండి వీడే 10-20 రూపాయలు మనకు పర్లేదు ఉండని అంటున్నారని వాళ్ళు ఏం చేస్తారంటే ఇచ్చేస్తారు టిప్ కింద అయితే అమౌంట్ మనకు ఆలోచించారు ఇక వీడే ఇంత పెద్ద మంచి చేస్తుండని వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్కోసారి ఇచ్చేటోళ్ళు 80-100 రూపాయలు కూడా ఇచ్చేస్తారు. అందుకే చెప్తున్నా మంచి కన్వర్సేషన్ పెట్టుకోవాలా. ఒక్కొక్క కస్టమర్ దగ్గర అంటే క్యాష్ ఉంటే 10 రూపాయలు చేంజ్ ఉండవు, కోపం కావద్దు, లైట్ తీసుకోవాలా. అంటే జెన్యున్ మంచి రిచ్ కస్టమర్ అయితే చేంజ్ ఉన్నాయని అడిగితే లేవు సార్ పర్లేదు ఇంత అయితే అంతే ఇచ్చేయండి అంటే వాడు ఏం చేస్తాడు ఎక్స్ట్రాని ఇస్తాడు, తక్కువ ఇయ్యడు. కస్టమర్లతో మంచిగా మాట్లాడతాం మనము, కాకపోతే కొద్దిగా స్మైల్ ఇచ్చి మంచిగా హ్యాపీగా మాట్లాడేటట్టు ట్రై చేయండి. ఇవాళ అయితే ఎర్నింగ్ మస్తు అయిందన్న, దగ్గర లెక్క మీదనే ఉన్నది. 5,000 ఎర్నింగ్లో 200 అది ఊబర్ పాస్ 175, ఇంకా మన అమౌంట్ వచ్చేసి గ్యాస్ 682 అయింది. అయితే 700 రౌండ్ ఫిగర్ పట్టుకోండి, ఊబర్ పాస్ ఒక 200 పట్టేసుకోండి. 900 5,000 900 మైనస్ చేస్తే మనకు 4,070 రూపాయలు. అయితే అందులో మనకు టిప్స్ కూడా వచ్చినాయి కదా, టిప్స్ కూడా పడితే దగ్గర టిప్స్ 150 రూపాయలు అంటే 4,200 4,200 దాకా అయింది. టిప్స్ పడతలేను, డైలీ యాడ్ చేస్తలేను అలా మామూలుగా అయితే నేను. ఇలా మంచిగా అయింది, లేకపోతే 2400కి ఎండ్ చేసేస్తే మన టార్గెట్ అయితే ఫినిష్ అయింది. చేసుకున్నందుకు ఇంకో రోజు అమౌంట్ కూడా వెళ్ళిపోయినాయి కదా. వాము పెద్ద ఇది ఉంది. ఆడు వెనక ఊరుకుంటూ వస్తున్నాడు, అందుకే సైడ్ దించాల్సి వచ్చింది మనకు. ఓకే అన్న మరి బాయ్. అన్న మంచిగా అయింది, అలా అయితే బిజినెస్ సూపర్గా అయింది, నేనైతే హ్యాపీ. కిలోమీటర్ వచ్చేసి 190 కిలోమీటర్లు. ఇంటికైతే దగ్గరలో ఉన్నా, ఇది కోకాపేట్ గండిపేట్ సవాయ కన్వెన్షన్. ఓకే అన్న, బండ్లన్నీ నిద్ర పోతున్నారు, మనకైతే రూమ్ ఉన్నది, రూమ్కి వెళ్ళిపోతున్నా.